ఒక అడవిలో ఒక నక్క ఉంది. అది చాలా తుంటరిది. ఒకసారి అది ఆహారం కోసం వెతుకుతూ ఉంటే ఒక చెట్టు కొమ్మకు అల్లుకుని గుత్తులు గుత్తులుగా విరగకాసిన ద్రాక్ష పళ్ళు కనిపించాయి. ఓరి నాయనోయ్, ఎన్ని ద్రాక్ష పళ్ళు! బాగా ముగ్గి నెగనెగలాడిపోతున్నాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాటిని కోసుకుని లాగించేయాలి అనుకుని నక్క ఒక్కసారిగా ఎగిరి ఆ ద్రాక్ష పళ్ళు అందుకోబోయింది. కానీ అవి అందలేదు. అలా 2-3 సార్లు ప్రయత్నం చేసింది, అయినా అందలేదు. ద్రాక్ష పళ్ళు అందకపోయేసరికి నక్కకు చాలా కోపం వచ్చింది. ఎక్కడెక్కడే ఎగిరితే లాభం లేదు. ఫాస్ట్ బౌలర్ లాగా నేను కూడా దూరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చి వీటిని క్యాచ్ పట్టేస్తా అనుకుని ఈసారి నక్క కొంచెం దూరం వెనక్కి వెళ్లి తన శక్తినంతా కూడగట్టుకుని వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి అమాంతం ఎగిరి ద్రాక్ష గుత్తులను అందుకోబోయింది. ద్రాక్ష పళ్ళ గుత్తి అందలేదు సరికదా, ఆ ఊపుకు ఎగిరి దూరంగా పడింది. నక్క బాధగా లేచి ఒళ్ళు దులుపుకుని నన్ను ఎవరో చూడలేదు కదా అని చుట్టూ చూసింది. దానికి ఎవ్వరూ కనిపించలేదు. అమ్మయ్యా, ఇక్కడ ఎవ్వరూ లేరు, అయితే ఓకే అనుకుని హుషారుగా పాట పాడుకుంటూ అక్కడి నుండి బయలుదేరింది. అయితే జరిగిన ఈ తతంగమంతా దూరం నుండి ఒక కోతి చూసింది. అది ఏమీ ఎరగనట్టు నక్కకు ఎదురుగా వచ్చి, ఏం నక్క బావా, మంచి హుషారుగా ఉన్నావే, ఏంటి సంగతే అని అడిగింది. నక్క తడబడుతూ, అబ్బే ఏం లేదు, ఈరోజు నేను అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుందని వారఫలాల్లో రాసుంటే అది తలుచుకుని ఆనందపడిపోతున్నాను అంతే అని చెప్పింది. నువ్వు అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుందని రాసుంటే మరి నువ్వు తినాలని ఆశపడిన ఆ ద్రాక్ష పళ్ళు వదిలేసి వెళ్తున్నావే నక్క బావా అని అడిగింది కోతి కొంటెగా. అమ్మని, ఈ పిల్లకోతి మొత్తం చూసేసినట్టుంది. ఏదో ఒకటి చెప్పి కవర్ చేసుకోకపోతే ఈ విషయం అడవి మొత్తం వేగంగా అంటించేస్తుంది. నీ మనసులో అనుకుని పైకి మాత్రం ఓసారి ఎగిరి చూశానంతే, అవి చాలా పుల్లగా ఉన్నాయి. అబ్బే అలాంటివి మనకు నచ్చవు, అందుకే వెళ్ళిపోతున్నాను అన్నది నక్క. వాటిని రుచి కూడా చూడలేదు, కనీసం తాకనైనా తాకలేదు, అప్పుడే అవి పుల్లనివి అని ఎలా నిర్ణయించావు అని అడిగింది కోతి. ఆ మాత్రానికే రుచి చూడాలా? నా బోటి ఇంటెలిజెంట్కి ఆ ద్రాక్ష పళ్ళ రంగు చూస్తే తెలీదా ఏంటి? సరేలే, నాకు చాలా పనులున్నాయి, నేనుంటాను అని నక్క అక్కడి నుండి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే వెనక నుంచి, ఓయ్ నక్క బావా, నీకు మంచి తీయని ద్రాక్ష పళ్ళు తినాలని ఉందేమో, కోసి ఇద్దామని వచ్చాను, సరేలే వెళ్ళు వెళ్ళు అంటూ కోతి అనడం వినిపించింది. నక్క అసలే ఆకలి మీద ఉందేమో, ఇంతకు ముందు తను అన్న మాటలను పక్కన పెట్టేసి కోతి దగ్గరకు వేగంగా వచ్చి, మిత్రమా, నీవు కోసిస్తానంటే నేను మాత్రం ఎలా తినకుండా ఉండగలను చెప్పు, పద పద అంటూ చెట్టు దగ్గరకు తీసుకుని వెళ్ళింది. కోతి చెట్టు ఎక్కి పండ్లు కోసి ఇస్తుంటే నక్క వాటిని లొట్టలు వేసుకుంటూ ఆనందంగా తినసాగింది. తరువాత కోతి చెట్టు దిగి వచ్చి, ఇప్పుడు చెప్పు నక్క బావా, ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉన్నాయా అని అడిగింది. నక్క సిగ్గుపడిపోయి ఏమీ సమాధానం చెప్పకుండా అది ద్రాక్ష పళ్ళు తినడంలో నిమగ్నమయ్యింది. కోతి నక్క వంక చూస్తూ, వెనకటికి మీ తాత ఎవరో ఎలాగే ద్రాక్ష పళ్ళ కోసం ప్రయత్నించి అవి అందకపోయేసరికి ఆ పండ్లు పుల్లవి అన్నాడట. దాంతో అందని ద్రాక్ష పుల్లనా అని ఒక సామెత పుట్టింది. నీలాంటి వాళ్ళకి అందకపోతే పుల్లనా, అందితే తీయనా అన్నది కోతి నవ్వుతూ. ఈ కథలో నీతేమిటంటే, ప్రయత్నం సఫలం కాని ప్రతి ఒక్కరూ మళ్ళా ప్రయత్నించడం మాని ఏదో ఒక సాకు వెతికి చూపి పక్కకు తప్పుకుంటారు. అది సరికాదు. మన ప్రయత్నం ఎప్పుడూ ఆపకూడదు. ఎందుకంటే ఏ పనైనా కష్టసాధ్యం అవుతుందేమో కానీ అసాధ్యం మాత్రం కాదు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.